నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించి రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, వేలం ప్రక్రియ, ధరల పరిస్థితులపై రైతులతో చర్చించారు. ఈ ఏడాది పొగాకు దిగుబడి ఆశాజనకంగా వచ్చినప్పటికీ గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాల కోసం కృషి చేస్తామని మంత్రి ఆనం హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారి ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రైతుల అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్న మంత్రి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని చెప్పారు. మార్కెట్ పరిస్థితుల కారణంగా రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారి పక్షాన నిలబడి అవసరమైన చర్యలు చేపడుతుందని భరోసా కల్పించారు. చెప్తారు మీరు పుట్టం శ్రీనివాసరెడ్డి అన్న గారిని ఆశీనులుగా కోరుతున్నాం. అదేవిధంగా ఎర్రమల్ల చిన్నారెడ్డి గారిని కూడా ఆశీనులుగా వారు ఆ రోజు మరుసటి తర్వాత ఈడీ గారిని పొగాకు ఈడీ గారిని కూడా పిలిచి పొగాకు అధికారులని వాళ్ళని పిలిచి మాట్లాడటం, తర్వాత పొగాకు రైతుల్ని బయట దేశాల్లో యుద్ధం వచ్చిందని, లేదా కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ పెంచిందని, అలాగే ఇవాళ ప్రభుత్వాలు ఈ పొగాకు వాడకం తగ్గించాలని చెప్పారని, దీనివల్ల ఈ పొగాకు రైతులకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయనేటువంటి విషయం కూడా నిన్న మాట్లాడడం జరిగింది. ఇవన్నీ సహజంగానే వస్తుంటాయి. ఏదో ఒక సంవత్సరం బాగుంటే ఇంకో సంవత్సరం తుఫాను వస్తుంది, వరద వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఉప్పెన వస్తుంది, కరోనా వస్తుంది. ఇవన్నీ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అట్లా అని చెప్పి రైతును వదిలిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం అయితే చేయదు. ప్రభుత్వం తప్పకుండా రైతు నిలవండి. గతంలో కూడా మీరు ఒక ప్రయత్నం చేశారు, మళ్ళీ చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి నిన్న ఆదివారం అయినప్పటికీ సమయం ఇప్పించి వాళ్ళని పోయి కలవమని చెప్పడం జరిగింది. అలాగే దీంట్లో కొంత అనుభవం కలిగినటువంటి వ్యక్తి మన గొట్టిపాటి రవికుమార్ గారు, ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి. ఆయనకి ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా వీటన్నిటిలో పొగాకు రైతులతో మమేకమై పనిచేసేవాళ్ళు కాబట్టి కొంత ఎక్కువ అనుబంధం, దీని మీద అనుభవం ఉంది. వారికి కూడా నేను ఫోన్ చేసినప్పుడు, ఈరోజు నేను అమరావతికి వస్తున్నాను, బయలుదేరాను హైదరాబాద్ నుంచి, మీరు వచ్చి ఒకసారి మాట్లాడదాము. అయితే మీ జిల్లా ఈ కార్యక్రమాల్లో మేము ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా వాళ్ళ రైతులను కానీ ప్రతినిధులను కానీ దీనిలో కలిసి మీటింగులు పెట్టి పిలిచినటువంటి సందర్భం లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వెళితే బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లని డీసీపల్లిలో పంపిణీ చేసి ఈరోజు ఈ యొక్క టొబాకో బోర్డుకి రావడం జరిగింది. దాదాపుగా 44 సంవత్సరాలు నేను ఎప్పుడు మెట్ట ప్రాంతాల్లో, అటు రాపూరు, వెంకటగిరి, ఇటు ఆత్మకూరు ఈ ప్రాంతాలతోనే సంబంధం. ఈ పొగాకు రైతులు అనేవాళ్ళు వస్తున్నారు, చేస్తుంటారు. పెద్దగా వాళ్ళు రోజు బయటకు వచ్చి మాట్లాడరు. ఎందుకంటే లాభమో నష్టమో ఆ వేళ రోజే తెలుస్తుంది. వాళ్ళు ఒకరోజు బాధపడతారు, దాన్ని ఏం ఆపుకోవడానికి లేదు. ధాన్యంలాగా మిల్లుల్లో పెట్టుకోవడానికి లేదు, గోడౌన్లో పెట్టడానికి లేదు. 2 రోజుల్లోనూ 3 రోజుల్లోనూ దాన్ని అమ్మేసి వెళ్ళిపోవాలి. నష్టం వచ్చినా లాభం వచ్చినా అది పరిస్థితి. అందుకని వాళ్ళకి లాభం వచ్చిన సంతోషం కనిపించదు, నష్టం వచ్చిన సంతోషం బాధ అసలు కనిపించదు. ఎందుకంటే ఒకరోజు ఇంటి దగ్గర కూర్చొని మనం ఈ పైరు పెట్టాం, మంచి రేటు రాలేదు, నష్టపోయాం అనేటువంటి బాధతో
కొంత సమయం పోయినా మళ్ళీ వ్యవసాయానికి రైతు అనేటువంటి వాడు వ్యవసాయం మానలేడు. ఈ క్రాప్ హాలిడేని వాళ్ళు ఉపయోగించుకుంటూ పక్క రాష్ట్రం, వాళ్ళకి తప్పు కాదు, మనం వేయలేదు కాబట్టి వాళ్ళు వేశారు. పక్క రాష్ట్రం దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని 1కి 4 ఇంతలు 5 ఇంతలు పొగాకు పైరుని ఉత్పత్తి చేయడానికి వాళ్ళు ఎక్కువ చేసేసారు. అందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే కోటాలు కూడా, ఆ కోటా కూడా మారిపోయి మనకు వస్తున్న కోటాని మనం ఎప్పుడైతే పైరు పెట్టలేదో కర్ణాటక రాష్ట్రానికి అది కేటాయించడం వల్ల మళ్ళీ మనం పైరు పెట్టినా ఆ కోట మనకేమో రాలేదు, మనకు తగ్గలేదు, వాళ్ళకేమో అదే అట్లాగే తీసుకున్నాం. ఈ వ్యత్యాసం కూడా ఉందని నిన్న మీరందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ విషయాలు కూడా రేపు కేంద్ర ప్రభుత్వానికి నివేదించేటువంటి దానిలో అందులో దానికి మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. కొనుగోళ్లు కూడా త్వరితగతిన పూర్తయ్యే విధంగా కొనుగోళ్లు చేయమంటాం. రేట్ల విషయంలో కూడా కంపెనీల వాళ్ళు సరైనటువంటి విధానంలో పోవాలనేటువంటి విషయం తప్పకుండా ప్రస్తావన చేయడం జరుగుతుంది. చిన్న చిన్న కంపెనీల వాళ్ళు ఇవాళ వచ్చి కొనుగోలు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ పెద్ద కంపెనీల వాళ్ళు ఎక్కువ ధరలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఉంటారు. కానీ ఆ ఎక్కువ ధర ఈ రైతుకి రాదు. ఆ చిన్న చిన్న కంపెనీల వాళ్ళు వాళ్ళ వ్యాపారస్తులుగా వాళ్ళకి పోతుంది ఆ లాభం. ఆ లాభాన్ని అన్ని రకాలుగా దీన్ని రైతుకి ఎక్కువ భాగం ఉంటుంది. వ్యాపారస్తులను నష్టపోమని ఎవరైనా చెప్పం. వ్యాపారస్తులు వాళ్ళ లాభం వాళ్ళు చూసుకోవాల్సిందే. కానీ రైతు నష్టపోకుండా ఏ విధంగా రైతును అండగా నిలబడాలో ఆ విధంగా ఉండాలనే వాటి మీద మనం అందరం కూడా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నా, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన పొగాకు రైతులకి న్యాయం చేయమని చెప్పి కోరడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దృష్టికి, మంత్రుల దృష్టికి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం చేయమని చెప్పి వారిని కోరుతాం. వారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న కామర్స్ మంత్రి గారికి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారికి లెటర్లు రాశారు. ఇప్పటికే ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం పోయి మన ఇబ్బందులు కూడా చెప్తే జరిగేటువంటి దానిలో మనకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. తప్పకుండా 3-4 రోజులు అక్కడే ఉండి ఆ సమావేశంలో పాల్గొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధులు కూడా రమ్మంటాం, వాళ్ళని కూడా తీసుకెళ్లి సమావేశాల్లో ఉంచి డైరెక్ట్గా మనం కూడా మన సమస్య చెప్పే విధంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆందోళన పడవద్దు. రైతులకి తోడుగా ఉండే ప్రభుత్వం ఇవాళ మన కూటమి. ఎవరో ఏదో మాట్లాడారు, వాళ్ళు ఎవరో ఏదో అన్నారని అంటే ప్రతి సానికి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వాళ్ళే అనబడలేదు, మన వాళ్ళు కూడా అంటూ ఉంటారు. కొంచెం ₹1 తగ్గిందనుకోండి, మన వాళ్ళు కూడా మనం తిడతారు. ₹1 ఎక్కువ వచ్చిన రోజు ఈ ప్రభుత్వం వల్ల నాకు ₹1 వచ్చిందన్న రైతుకి సహజంగా మనకున్నటువంటి లక్షణం. కాబట్టి ఎవరినైనా రైతులమే. ధాన్యం పండించేవాళ్ళు రైతే, పొగాకు పండించేవాళ్ళు రైతే, మిర్చి పండించేవాళ్ళు రైతులే, అలాగే నిమ్మకాయలు పండించేవాళ్ళు రైతులు. ఒక సంవత్సరం లాభం, నష్టం, ఆదాయం, వ్యయం ఇవన్నీ రైతు కలగలిపి చూసుకునే మనం చేస్తాం. ఎవరో అన్నారంటే అంటూనే ఉంటారు. అన్నవాళ్ళకి అంతా మనం జవాబు చెప్పాలంటే అవుతుందా? మనకి ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక పొల్లేస్తారు. కానీ పరిష్కారం వాళ్ళు చేయగలరు అంటే చేయరు. వాళ్ళు చేయరు. మనం చేస్తుంటే మాత్రం ఎక్కిలి చేస్తారు, ఎగతాళి చేస్తారు. కాబట్టి ఈ ఎగతాళి చేసేటువంటి వాళ్ళు, లేకుంటే సూటిపోటి మాటలు అనేవాళ్ళు, మనం చేసే పనులు మీద పుల్లలు వేసేవాళ్ళు, ఇది ఒక తెగది. మనలోనే ఒక చిన్న తెగ. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఏ జరిగినా ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా వాడు అదే చెప్తాడు. వాడికి కొత్త కాదు. అంటే వాడికి ఆ మాట అనడం అలవాటు అనమాట. 10 మందిలోకి వచ్చేసి ఒక అరటి తాగేసి బయట అరటి అరిగే లోపల ఏడొచ్చి ఎవరినో అనేసి పోతుంటారు.
కాబట్టి అవన్నీ మనం పెట్టుకుంటే రైతులుగా మనకు జరిగాయి. అనేక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. సమస్యలకు అనుగుణంగా రైతులకు తోడుగా నిలబడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి మేలైనటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఏర్పాటు చేస్తారనేటువంటి విశ్వాసంతో